రేవంత్ రెడ్డి కాస్కో బన్నీకే మా సపోర్ట్ ఏం చేస్తారో చేసుకోండి అన్నారు ఇండస్ట్రీ పెద్దలంతా కూడా. మరి వాళ్ళందరినీ కూర్చోబెట్టి కుర్చీలాట ఆడేశాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. సో అసలు ఏంటి ఛాలెంజ్ ఎందుకు చేశారు, ఇవాళ ఏం జరిగింది? అంటే ఇది ఛాలెంజ్ అని చెప్పలేము, లేకపోతే వాళ్ళు ఆడుతున్న ఆట అని చెప్పుకోలేము, లేకపోతే అడగడానికి అంటే ఇదంతా కూడా ఎట్లా అంటే టాలీవుడ్ మొత్తం తరపున కొన్ని విషయాలు మాత్రం ఆయన అడగడానికి వెళ్ళారు. సో రీసెంట్గా ఆయన చెప్పిన డెసిషన్ పరంగా చూసుకుంటే అసలు టాలీవుడ్లో ఇక మీదట ఏ సినిమా వచ్చినా ఎంత పెద్ద డైరెక్టర్ వచ్చినా కూడా బెనిఫిట్ షోలోకి మేము పర్మిషన్ ఇవ్వము అండ్ టికెట్ల హైక్ విషయం కూడా పర్మిషన్ ఇవ్వము అనే విధంగా అయితే క్లియర్ కట్గా చెప్పేశాడు. సో దాని పరంగా వాళ్ళందరూ కూడా మాట్లాడడానికి వెళ్ళారు, జస్ట్ మీటింగ్ కోసం వెళ్ళారు తప్ప కాస్కో ఈ విధంగా అయితే ఎవరేం అనలేదు. కాకపోతే మీడియా కథనాలు ఆ విధంగా ఉంటాయి, మేమందరం కూడా బండికే సపోర్ట్ చేస్తాము కాస్కో అనే విధంగా మాట్లాడారు. మరి ఇప్పుడేమైంది తగ్గారు కదా అనే విధంగా అంటున్నారు కొంతమంది. సో అందులో ఏమాత్రం కూడా నిజాలు లేవు. ఎందుకంటే ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు, సీఎం ఉన్నప్పుడు ఆయన చెప్పిందే ఖచ్చితంగా వీళ్ళు మాత్రం అంగీకరించాల్సింది. ఎందుకంటే ఆయన ఆమోదం లేనిది, ఆయన పర్మిషన్ లేనిది ఇక్కడ ఎవరు కూడా ఏం చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు ఈ పుష్ప సినిమా కావచ్చు, రేపు వచ్చే గేమ్ చేంజర్ కావచ్చు, ఇంకే సినిమా అయినా కావచ్చు, ఆయన బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇస్తేనే బెనిఫిట్ షోలు ఉంటాయి. ఆయన టికెట్ల హైక్ విషయంలో పర్మిషన్ ఇస్తేనే టికెట్లు హైక్ చేస్తారు. సో మొత్తానికి వాళ్ళు చెప్పింది, గవర్నమెంట్ చెప్పింది ఇక్కడ పాటించాలి కాబట్టి అందుకోసమని ఈ విధంగా అంటున్నారు. సో వాళ్ళు మాత్రం వెళ్ళారు, మీటింగ్ అయింది, అడిగారు, కానీ ఆయన మాత్రం ఆయన డెసిషన్ ఏమాత్రం కూడా మార్చుకోలేదు. టికెట్ల హైక్ విషయంలో ఓకే చూద్దామని చెప్పాడు, కానీ బెనిఫిట్ షోల విషయంలో మాత్రం ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వబోము అనే విధంగా అయితే క్లియర్ అండ్ క్లారిటీగా చెప్పాడు. ఇప్పుడు ఆయన ఇచ్చిన ఈ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఈ హీరోల ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత రాదంటారు గవర్నమెంట్కి? అంటే వ్యతిరేకత వచ్చినా రాకుండా ఆయన మాత్రం ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాడు. ఒకవేళ వ్యతిరేకత వస్తుందని భయపడే వ్యక్తి అయిన ఉంటే అల్లు అర్జున్ విషయాన్ని ఎప్పుడో వదిలేసేవాడు, కానీ ఆయన ఖచ్చితంగా నేను ప్రజల కోసం ఉంటా, అక్కడ సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, అది సెలబ్రిటీ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు అని స్ట్రాంగ్గా నిల్చున్నాడు కాబట్టి ఇప్పుడు ఇంతవరకు వచ్చాడు. అంటే కండిషన్స్ కూడా ఏమీ ఆయన కోసం అది పెట్టుకోలేదు కదా, సినిమా ఇండస్ట్రీ కోసమే పెట్టాడు, ప్రజల కోసమే పెట్టాడు. థియేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ వెనకాల వచ్చినటువంటి ఫ్యాన్స్ బాధ్యత మీదే అని చెప్పాడు. అందులో ఏముంది? అదేవిధంగా బౌన్సర్ల విషయంలో కూడా వాళ్ళు దురుసుగా ప్రవర్తిస్తున్నారు చెప్పి వాళ్ళ బాధ్యత కూడా మీదే, సీరియస్గా తీసుకుంటాం యాక్షన్ అనే విధంగా వాళ్ళ మీద చెప్పాడు. అండ్ శాంతి భద్రతలు అంటే ఇది రాష్ట్రం మొత్తానికి సంబంధించింది, ఆయనకు ఒక్కరికి సంబంధించింది కాదు. అండ్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు తెలంగాణ డెవలప్మెంట్ కూడా సపోర్ట్ చేయాలని చెప్పాడు. అండ్ తెలంగాణ కల్చర్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి సినిమాల్లో మీరు తెలంగాణ కల్చర్ని వాడుకుంటే మేము రాయితీ ఇస్తాం. సో ఇట్లా కొన్ని కండిషన్స్ అయితే పెట్టాడు. ఆయన ప్రభుత్వాన్ని ఉద్దేశించి అయితే ఏ కండిషన్స్ పెట్టలేదు, సినిమా రంగానికి అండ్ తెలంగాణ ప్రభుత్వాన్ని మొత్తాన్ని ఉద్దేశించి ఈ కండిషన్స్ పెట్టాడు. వాటికి వాళ్ళు కూడా అంగీకారం తెలిపారు.